హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం నేను ఒక రెసిపీ చూపించబోతున్నానండి. ఇది డేలో ఒక పూట మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. చపాతీ రైస్ బదులుగా ఇది ఒక పూట తినండి. అలాగే వెయిట్ లాసే కాదు, ఆరోగ్యంగా తినాలి అనుకునే వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా దీనిని డేలో 1 టైం తినడం వల్ల చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటాయి. అలాగే మంచిది కూడా. ఎప్పుడు రైసు చపాతీనే కాకుండా ఇలాంటి మంచి కిచిడీలు చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. నేను ఈ కిచిడీని గోధుమ రూక ఉంటుంది కదా, గోధుమ నూక అండి, రవ్వ కాదు. చూశారు కదా, ఇలా ఉంటుంది. ఇది మామూలు అంగల్లో కూడా దొరికేస్తుంది. అది తీసుకున్నాను. 1 కప్పు వరకు తీసుకున్నాను. ఒక చిన్న సైజు కప్పు వరకు తీసుకున్నాను. వెజిటేబుల్స్ మీ ఇష్టం అండి. వెజిటేబుల్స్ తర్వాత ఆకుకూర మీ ఇష్టం. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. మీరు ఏం తింటారో అవి వేసుకోండి. కొన్ని పెసరపప్పు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, తర్వాత ఆనియన్, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్ పెట్టుకొని కొంచెం ఒక 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకుందాము. మీరు గీతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఆయిల్ వేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు కొంచెం చిటపట అనాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. లో క్యాలరీస్ ఉంటుంది. 1 కప్పు వరకు కూడా తీసుకోవచ్చు ఈజీగా. ఒక నెల రోజులు చేశానంటే ఈజీగా 2-3 కేజీలు తగ్గిపోతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏమంటే రోజు ఒక పూట మాత్రం రైసు చపాతీ మానేసి ఇది తినాలి. పోపు దినుసులు కొంచెం చిటాపట అన్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకున్నాను. నేనైతే క్యారెట్, బీన్స్ వేసుకున్నా. మీ దగ్గర అవైలబిలిటీ బట్టి మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. కొన్ని ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బీరకాయ కూడా వేసేస్తున్నాను. ఇది చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చండి. చిన్న పిల్లలు 1 ఇయర్, 1.5 ఇయర్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా పెట్టొచ్చు. చాలా మంచిదండి. ఆకుకూరలు డైరెక్ట్గా తినని పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఆకుకూరలు చిన్నగా కట్ చేసేసి వేసేసి పెట్టినా కూడా వాళ్ళకి ఏం తెలీదు, హ్యాపీగా తినేస్తారు. అలా కూడా పెట్టొచ్చు. చాలా హెల్దీ రెసిపీ ఇది. ఇవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం అలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకుంటున్నాను. పెసరపప్పు, రవ్వ కూడా వేసేసుకోవాలి. 1 కప్పు రవ్వ క్వాంటిటీకి 3 మెంబర్స్ తినొచ్చండి. అంత కిచిడి తయారైపోతుంది. సూప్ బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్తో 3 కప్స్ అవుతుంది ఈ కిచిడి. ఇలా కొద్దిసేపు రవ్వ, పెసరపప్పు అంతా అవన్నీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కలర్ కోసం మాత్రమే, కొంచెం గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ అంతే, కొంచెం ధనియా పౌడర్, కొంచెం కారం బదులుగా మీరు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. నేనేమంటే కారం వేశాను, మీరు పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. వెయిట్ లాస్కి ఇంకా బాగా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే స్మెల్ బాగుంటుంది. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత వాటర్ తీసుకోవాలి. 1 కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ వేసుకోవాలండి. మీకు జారుడుగా వద్దు, కొంచెం గట్టిగా కావాలంటే 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. ఎందుకంటే ఈ రవ్వకు ఎక్కువ వాటరే పడుతుంది. చూసారు కదా, 1 కప్పు రవ్వకు నేను 4 కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను. కొంచెం జారుడుగా చేసుకోవాలి అనుకొని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో. నా కుక్కర్ అయితే నాకు 3 విజిల్స్కి మెత్తగా ఉడికిపోయింది. మీ కుక్కరు చూసుకొని ఉడికించుకోండి. అది కూడా వెంటనే మూత పెట్టకుండా ఒక్కసారి ఇలా పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టేస్తే కొంచెం తొందరగా ఉడికిపోతుంది. మీడియం మంటలోనే విజిల్స్ రానివ్వాలి, హై ఫ్లేమ్లో వద్దు.
ఇలా 2-3 విజిల్స్ తర్వాత తీస్తే మన కిచిడి రెడీ అయిపోయి ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం జారుడుగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. అందుకే నేను ఇలాగే వదిలేస్తున్నాను. కిచిడి అంటే ఇలానే ఉండాలి. మీకు నెయ్యి తినే వాళ్ళైతే ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. వేడి మీదే నెయ్యి యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. నేనైతే నెయ్యి తినను, అందుకే నేనేం నెయ్యి వేయటం లేదు. ఇలా ఈ బౌల్ నిండుకు తీసుకొని తినేయచ్చు. ఒక పూట పూర్తిగా కడుపు నిండిపోతుందండి. సూప్ బౌల్ ఉంటుంది కదా, చిన్న సైజ్ బౌలు, ఆ బౌల్కి అయితే చాలు కడుపు నిండిపోతుంది. డైటింగ్ చేసేవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఒక కప్పు తినేస్తే చాలు. మీరు డేలో ఎప్పుడైనా తినొచ్చు. డిన్నర్గా కానీ, లంచ్గా కానీ, బ్రేక్ఫాస్ట్గా కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇలా కొంచెం పైన కొత్తిమీర చల్లుకొని కొన్ని ఆనియన్స్ తర్వాత నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడివేడిగా తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూశారు కదా, ఎంతో ఈజీగా చాలా హెల్దీ రెసిపీ రెడీ అయిపోయింది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఒక 2 వీక్స్ అన్నా సరే డేలో రైసు చపాతీ ఏం తినకుండా ఇది మాత్రమే ఒక సూప్ బౌల్కి తిన్నారంటే మంచి రిజల్ట్ ఉంటాయి. ఈజీగా మంత్లో 1 kg 2 kgs ఈజీగా తగ్గుతారు. నేను 4 kgs 5 kgs తగ్గుతారని చెప్పట్లేదండి. ఇది హెల్దీగా మనకు ఆయిల్ ఏమీ ఫ్యాట్ లేకుండా తింటాం కాబట్టి 1 kg 2 kgs ఈజీగా తగ్గుతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.